గైస్ సో మేము ఈరోజు డ్రై ఫ్రూట్స్ లడ్డు చేసిన మా స్టైల్లా. యాక్చువల్లీ మేము ఇది నాకు తెలిసి థర్డ్ టైం. సో మీ అందరికీ చూపిద్దామని నేను మా అత్తమ్మ కలిసి మా స్టైల్లా డ్రై ఫ్రూట్స్ లడ్డు చేసినాం గైస్. టేస్ట్ చేసి చూద్దాం ఎట్లుందో. మీరు ఒకటి తీసుకోండి. అల్టిమేట్గా చాలా బాగుంది గారు. మీరు వీడియో ఒకసారి చూడండి, ట్రై చేయండి, కమెంట్ చేయండి. హాయ్ గాయ్స్, సో ఇది ఇప్పుడు మనం చేస్తుంది డ్రై ఫ్రూట్స్ లడ్డు. సో ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ లడ్డుకు మనం తీసుకోవాల్సింది కాజు, బాదం, కిస్మిస్, అంజీరా, డేట్స్, ఇక్కడ నేను అక్రోడ్ కూడా తీసుకున్నాను గైస్, ఇంకా కర్బూజా సీడ్స్, గోంద్, ఖస్ఖస్ గైస్. సో మనం ఇవన్నీ తీసుకోవాలి. ఫస్ట్ ఒక మంచిగా పెద్ద బౌల్లో నెయ్యి వేసుకొని మనం గోంద్ ఏదైతే ఉందో, తినే గోంద్ గైస్, మనకు మార్కెట్లో తినే గోంద్ అంటే దొరుకుతుంది. ఆ తినే గోంద్ని మంచిగా రోస్ట్ చేసుకోవాలి. మనం చెప్పాలి మార్కెట్లో తినే గోంద్ అని సపరేట్గా ఉంటుంది, అది ఇస్తారు. సో గోందు హెల్త్కి చాలా మంచిది. గర్ల్స్ కన్నా, బాయ్స్ కన్నా, జెంట్స్కి, లేడీస్కి గోందు చాలా మంచిది. పెరిగే పిల్లలకి అయితే ఇంకా మంచిది గోందు. సో ఇట్లా లడ్డూస్లో కానివ్వండి, దీంట్లోనే కలిపి ఇవ్వచ్చు. చూడొచ్చు, గోంద్ అనేది చాలా మంచిగా రోస్ట్ అవ్వాలి. ఇట్లా మంచిగా ఉబ్బుతుంది గోంద్. సో ఇట్లా మంచిగా అయినాక తీసుకోవాలి. గోంద్ని తీసుకున్నాక కూడా దానికి మిక్సీ పట్టాలి. మిక్సీ పట్టి మనం లడ్డూలో కలుపుతాం. అది వీడియోలో ఉంది, నేను మీకు చూపిస్తాను గైస్. సో ఇప్పుడైతే గోంద్ మంచిగా అయింది. నేను ఎట్లా చూపిస్తున్నానో అట్లనే మంచిగా ఉబ్బాలి గైస్ గోంద్. సో ఇప్పుడు ఇది తీసుకుందాం, దానికి మిక్సీ పట్టాలి గైస్ లైట్గా. ఇంకా కొంచెం నెయ్యి వేసుకుందాం. నెయ్యి వేసుకున్నాక ఇప్పుడు ఈ నెయ్యిలో మనం ఏదైతే డ్రై ఫ్రూట్స్ కట్ చేసుకొని పెట్టుకున్నామో అవన్నీ డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోవాలి. కాజు, బాదం, కిస్మిస్, అంజీర్, పిస్తా, అక్రోడ్, అవన్నీ మనం మంచిగా యాడ్ చేసుకోవాలి దీంట్లో. చూడొచ్చు, నేనైతే లో ఫ్లేమ్లో పెట్టినాను గైస్. ఇది లో ఫ్లేమ్లో పెడితేనే బాగుంటుంది, ఎందుకంటే మనం అన్నీ కలుపుతాం కాబట్టి నెయ్యి చాలా ఫాస్ట్గా హీట్ అవుతుంది. సో మంచిగా అన్నీ వేసుకున్నాక కలపాలి. కలుపుతూ ఉండాలి గైస్, ఎందుకంటే కింద చాలా త్వరగా ఇదైపోతుంది, కింద మాడుతుంది. సో మంచిగా కలపాలి, మంచిగా కలపాలి గైస్. నెయ్యి అనేది అన్ని డ్రై ఫ్రూట్స్కి పట్టాలి. మనం ఏదైతే నెయ్యి వేసినామో ఆ నెయ్యి మంచిగా డ్రై ఫ్రూట్స్కి పట్టాలి. ఆ ఫ్లేవర్ కూడా డ్రై ఫ్రూట్స్లో రావాలి గైస్. సో ఇప్పుడైతే నేను మధ్యలో కలుపుతూనే ఉన్నాను, చూడొచ్చు మీరు. ఇప్పుడు నేను మళ్ళీ కొంచెం నెయ్యి వేసుకుంటున్నాను. వేసుకున్నాక ఇప్పుడు మనం ఏదైతే సీడ్స్ ఇంకా ఖస్ఖస్ ఉందో అది కూడా దీంట్లో వేసి కలుపుతున్నా. ఇది మా స్టైల్ గైస్. అందరిది ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టైల్ ఉంటుంది. చాలామంది సపరేట్గా కూడా చేసుకుంటారు. సో అందరు సపరేట్గా చేసుకుంటారు, నేను మాత్రం ఇట్లా చేస్తాను. ఇది మా స్టైల్. సో ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మీకు ఎట్లా కుదిరిందో. మేమైతే ఇది రెగ్యులర్గా ఇంట్లో చేసుకుంటూనే ఉంటాం. ఇది థర్డ్ టైం మాది. సో మంచిగా రోస్ట్ అయినాక తీసుకోవాలి గైజ్ ఇదంతా. ఇప్పుడు మళ్ళీ అదే పెనంలో ఇంకా కొంచెం నెయ్యి వేసి మనం డేట్స్ ఏదైతే ఉందో ఆ డేట్స్ని మిక్సీ పట్టాలి. మిక్సీ పట్టినాక నెయ్యిలో మంచిగా కొంచెం వేడి ఇవ్వాలి. వేడి అయితే అది కొంచెం లూజ్ అవుతుంది. డేట్స్, ఖజూర్ అనేది లూజ్ అవుతుంది. చూడొచ్చు, గట్టి ముద్ద అనేది కొంచెం లూజ్ అవుతుంది. ఇక ఆ ఖజూర్ని మొత్తం డ్రై ఫ్రూట్స్లో వేసుకోవాలి. నేను ఏదైతే గోంద్ చూపించినానో మీకు, ఆ గోంద్ని మిక్సీ పట్టి వేసుకున్నాను గైస్, జస్ట్ చూడొచ్చు. సో ఇప్పుడు ఆ డేట్స్ ఇంకా ఆ డ్రై ఫ్రూట్స్ అన్నీ మంచిగా మిక్స్ అవ్వాలి. ఆ డ్రై ఫ్రూట్స్ అన్నీ డేట్స్కి పట్టాలి గైస్ గట్టిగా. అప్పుడు చాలా మంచిగా ఉంటుంది. ఉండలేకపోతే అస్సలు కట్టదు ఉట్టి డ్రై ఫ్రూట్స్ తోటి. చాలా మంచిగా పట్టాలి. అంటే ఎంత గట్టిగా ప్రెస్ చేయాలో చూడండి. వేడిలోనే ప్రెస్ చేయాలి గైస్. చూడవచ్చు, వేడిలోనే మంచిగా ప్రెస్ చేయాలని చెప్తున్నా, అదే నేను.
ఇక మంచిగా కలుపుతున్నాం గ్లౌజ్ వేసుకొని, బాగా కాలించేయి. దాని తర్వాత గ్లౌజ్ వేసుకున్నాను. నేనైతే నెయ్యి చాలా ఎక్కువ యూజ్ చేస్తాను గైస్, ఎందుకంటే నెయ్యి హెల్త్కి కూడా చాలా మంచిది, బాడీకి కూడా స్ట్రాంగ్ చేస్తుంది. ఇక దాని మీద మేము ఇక కొంచెం కొబ్బరిని రోస్ట్ చేసుకున్నాం. రోస్ట్ చేసుకున్నాక దానికి పౌడర్ చేసుకొని వేసుకుంటున్నాం గైస్. ఇది నేను మా అత్తమ్మ కలిసి చేస్తున్నాం ఈరోజు లడ్డు. నార్మల్గా అత్తమ్మ చేసింది చూసినాను, సో ఈరోజు నేను కూడా ట్రై చేసి చేస్తున్నాను గైస్. నేను మా అత్తమ్మ కలిసి చేస్తున్నాం. టేస్ట్ అయితే సేమ్ టేస్ట్ గైస్, సేమ్ మార్పు లేదు. సో డేట్స్, మనం ఖజూర్ ఏదైతే ఉందో అది డ్రై ఫ్రూట్స్ మంచిగా పట్టాలి. సో అది పట్టాలంటే వేడిలోనే మంచిగా ప్రెస్ చేయాలి. దానికి చూడొచ్చు ఎంత గట్టిగా ప్రెస్ చేసినాము మనం. సో ఇప్పుడు మళ్ళీ కొంచెం నెయ్యి వేసుకొని మంచిగా ఉండేలాగా కట్టాలి గైస్. దానికి ఉండే ఎంత గట్టిగా కట్టాలంటే ఇక అది పోదు, అట్లా గట్టిగా ఉండ కట్టాలి. చూడొచ్చు మేమైతే ఇక్కడ ఇద్దరు కలిసి మంచిగా ముచ్చట్లు కొట్టుకుంటూ చేసినాం. మాకు తెలియనే లేదు ఇంత త్వరగా అవుతుందని. చాలా మంచిగా అనిపించింది గైజ్ ఈరోజు అయితే. లడ్డు టేస్ట్ కూడా చాలా బాగుండే. సో ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, టేస్ట్ బాగుంటుంది, హెల్త్కి కూడా మంచిది. బయట నుంచి ఆర్డర్ చేసే బదులు మనమే చేసుకోవచ్చు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.